జింగా హగానే మళ్ళీ నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు భయపడుతూ ఉన్నట్టున్నావు. ఏంటి భయమా? అది నాక? ఏదేమైనా ఈ ప్రపంచంలో నిన్ను మాత్రం నేను క్షమించాను. నాకెందుకు క్షమాపణ? నీకొకటి తెలుసా జింగా, నా బేబ్లేడ్ ఎల్ డ్రాగోకి నువ్వు సరితూగలేవు. జింగా! ఎవరు వాడు? ఎవరది? తన చుట్టూ ఏదో ఫోర్స్ ఉంది. అయితే నేను అనుకున్నది సరిగ్గా చెప్పావు. ఎల్ డ్రాగో అదే నిరాకరించబడ్డ బే. ఎల్ డ్రాగోని ఫుల్ గా మాస్టర్ చేసిన తర్వాత రయూగా ఇంత త్వరగా తను లేచి వస్తాడని నేను ఊహించలేదు. నేను తప్పకుండా నేను ఓడిస్తాను. నేను ఇప్పటిదాకా చేసిన ట్రైనింగ్, ప్రాక్టీస్ అవన్నీ కూడా ఈ క్షణం కోసమే. ఏ తప్పు జరగకుండా నేను నిన్ను ఓడిస్తాను. ఆ ఎల్ డ్రాగోని నీ దగ్గర నుంచి తీసుకువెళ్తాను. అర్థమైంది. అయితే ఇదే జరిగిందన్నమాట. జింగా హగానే అతని పవర్ యొక్క కాంబినేషన్ తన పెగాసిస్ పవరు. ఏదో ఒక విధంగా రయూనాని నయం చేసేందుకు అది సహాయపడింది. శత్రువుకి శత్రువు చేసిన సహాయం, దీనికంటే బహుమతి ఏముంటుంది? ఆల్రెడీ మేము వేసిన ప్లాన్ తోటి ఇది పర్ఫెక్ట్ గా సింక్ అవుతోంది. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అవును, నీకు దమ్ముంటే వచ్చి మాతో తలపడు చూద్దాం. మీరు బ్లేడర్స్ అని చెప్పుకుంటున్నారు కానీ బే బ్లేడింగ్ గురించి మీకు అసలు ఏమీ తెలియదు. చాలా అద్భుతమైన శక్తి ప్రతి ఒక్క బ్లేలోనూ దాగి ఉంటుంది. ఆ కాలంలోనే జరిగిన కొన్ని విషయాలలో బే ఉందని చరిత్రలోనే చెప్పబడింది. బే బ్లేడ్స్ యొక్క పవర్ ఆ కాలంలో కాలువ దారిని సముద్రపు దారిని మార్చడానికి సహాయపడిందని చెప్తూ ఉంటారు. ఎంతో మంది సైన్యాన్ని ఓడించడానికి అది సహాయపడింది. గొప్ప గొప్ప రాజ్యాలు ఏర్పడడానికి అది సహాయపడింది. దీని ద్వారా భూమిని పరిపాలించడానికి, ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకోవాలని ఒకడు నిర్ణయించుకున్నాడు. దానికి అవకాశమే లేదు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. అంటే మన అందరి బేస్ లోను అంత గొప్ప పవర్ ఉందంటారా? అవును కియోయా. ఇప్పుడు ఏ బేలైతే ఉన్నాయో ఆ బే పవర్స్ అన్నీ కలిసి ఒకే చోట ఉన్నాయి. అలా పవర్ గల బే ఎల్ డ్రాగో. ఎల్ డ్రాగో ద్వారా ఎన్నుకోబడిన నేను ప్రపంచం మొత్తంలో బలమైన బ్లేడర్. ఏంటి నువ్వు స్ట్రాంగ్ అని నువ్వే అంటున్నావా? ఇలా జోకులు చెప్పి నన్ను నవ్వించకు. చివరికి ఎవరు నవ్వుకుంటారో మనం చూస్తాం కదా. మర్సే చేస్తాను మాస్టర్. ఇదేంటి? అటు చూడండి, అది బే స్టేడియం. కమాన్ జిగా, నాకు టైం లేదు. నిజమైన ఛాంపియన్ పవర్ ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు నేను చూపిస్తాను. దాన్ని కూడా ఎదుర్కొద్దాం. ఏంట్రా ఇన్నాళ్ళు నిద్రపోయాం, ఇప్పుడే కదా లేచామని నువ్వు దిగులు పడకు రయూయా. ఎల్ డ్రాగో పవర్ నీలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందువల్ల నువ్వు ఏ హద్దులకైనా వెళ్ళొచ్చు. నువ్వు అనుకున్నది సాధించడానికి ఎల్ డ్రాగన్ ఉపయోగించడం నేను అస్సలు ఒప్పుకోను. ఓ అలాగా, అయితే మొదలు పెడతాం. మొదలు పెడతావా లేదా? రా. 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. Pegasus! ఏమైంది? లేదు, అది వెనకడుగు వేయదు. పర్వాలేదు, అంత అదుపులోనే ఉంది. ఆ స్టేడియం స్లోప్ ని ఉపయోగించుకుని నీ వేగాన్ని పెంచి దెబ్బతీయి. వీల్లేదు. ఏంటి ఇప్పుడేం జరిగింది? ఎల్ డ్రాగన్ పెగసిస్ దగ్గరికి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది. కానీ అందుకు అవకాశమే లేదే. ఆ రెండు బేస్ ఢీకొన్నాయంటే అప్పుడు అవి రెండు ఇదిగో ఇలా తిరుగుతాయి. కాదు ఇలా తిరగొచ్చు. లేదు, ఇలా కూడా తిరగొచ్చు. ఒక నిమిషం ఆగండి. నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందరూ ఇలా చూడండి.
నార్మల్లీ అన్ని బేస్ రైట్ లోనే రొటేట్ అవుతుంది. అలాగే రెండు స్టేడియంలో ఢీ కొట్టుకోనంత వరకు అది లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. సో బే బ్యాటర్ లో రెండు ఒకే సైడ్ తిరిగిందంటే ఒకటి ఇంకొకటిని వెంబడిస్తుంది. అర్థమైందా? కానీ ఆ బేరికి వస్తే చూడండి గాయ్స్, అది ఇప్పుడే లెఫ్ట్ లో రొటేట్ అవుతోంది. లెఫ్ట్ కి తిరిగితే ఏమవుతుంది? కానీ ఒక బేలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ అందులో తప్పేం జరగలేదు. అది భయంకర వేగంగా తిరుగుతుందని చూస్తేనే తెలుస్తోంది. ఇప్పుడైనా పట్టించుకున్నారుగా. ప్రపంచంలో ఎన్ని బేలున్నా ఒక బే మాత్రమే లెఫ్ట్ లో తిరుగుతుంది. అదే ఎల్ డ్రాగో స్పెషల్. అయితే ఏంటి? ఆ ఒక్క కారణం చేతనే ఎల్ డ్రాగోని ఎందుకు నిరాకరించారో తెలుస్తుంది. అసలు నువ్వు ఏమంటున్నావు చెప్పు. ఎందుకు ఒక విషయాన్ని మీరు ఆలోచించడం లేదు? రైట్ లో తిరిగే బేను లెఫ్ట్ లో తిరిగే బేను బ్యాటిల్లో కలుసుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? రొటేషన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బ్లేడ్స్ ఢీ కొడుతూ ఉంటే అటాకింగ్ పవర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే విధంగా ఆ బే ఆపోజిట్ డైరెక్షన్ నుండి అటాక్ చేయడం మొదలు పెడితే ఎదురుగా ఉన్న బే తప్పించుకొని వెళ్ళలేదు. అంటే ఇది డిఫెన్స్ టైపా లేదా స్టామినా టైపా? బలవంతమైన పవర్ తో నా శత్రువుని అంతం చేసే సమయం ఇది. అదే రద్దు చేసిన బే ఎల్ డ్రాగో తలుచుకుంటే మాత్రమే అది లెఫ్ట్ సైడ్ లో తిరగగలుగుతుంది. ఒక విషయం అర్థం కాలేదు. పెగాసస్ ఒక అటాక్ టైప్ బ్లేడ్. అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు దానికి దెబ్బలా తగులుతుంది. లేకపోతే జింగా ఎందుకని ఇంత దారుణంగా దెబ్బతింటాడు? కారణం ఇదే. క్లియర్ వీల్ లో ఉన్న ఈ 3 డ్రాగన్స్, మెటల్ వీల్ లో ఉన్న ఈ 3 డ్రాగన్స్ దాడి చేసేటప్పుడు దీని ద్వారా ఎదురుకుండా ఉండే బేకి ఎక్కువగా దెబ్బలు తగులుతాయి. పెగాసస్ పాపం జింగా చాలా అలసిపోయాడు. నేను దీన్ని చూడలేకపోతున్నాను. దిగులు పడుతున్నకేమీ కాదు. నేను పెగాసస్. ఏ పోటీలోని ఎప్పుడు వెనకడుగు వెయ్యం. ఏదేమైనా సరే చివరిదాకా మేము పోరాడతాం. రయు గాని వాడి తప్పుడు ఆలోచనలని ఇప్పుడు ఇక్కడే అడ్డుకుంటాను. ఇప్పుడు నేను ఓడిపోకూడదు. రయుగా ఇప్పుడే మేలుకున్నాడు కాబట్టి తన ఫుల్ స్ట్రెంగ్త్ తను యూజ్ చేసి ఉండలేడు. కాబట్టి ఈ పోటీలో నేను గెలవాలంటే ఏది చేసినా అది వెంటనే చేయాలి. పెగాసస్! బ్యాడ్ మూవ్. నీ ఓటమిని వెతుక్కుంటూ నువ్వే వెళ్తున్నావు. నువ్వు అలా అనుకున్నంత మాత్రాన నువ్వు అనుకున్నది జరుగుతుందా ఏంటి? ఇలా అడ్డుకుంటానో చూడు. ఓ అలాగా? అడ్డుకోగలిగితే అడ్డుకొని చూపించు. పరిస్థితి దారుణంగా ఉందే. ఆగండి, తొందరపడకండి. అది నేను ఇంతకు ముందే ఈ మూవ్ ని ఎక్కడో చూశాను. ఇది అదే మూవ్. మీతో ఫైట్ చేసేటప్పుడు యూజ్ చేసిన స్ట్రాటజీ. శత్రువు శక్తిని ఉపయోగించుకుని పెగాసస్ తన రొటేషన్ స్పీడ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటోంది. అదరగొడుతున్నావు జింగా. వదిలేయ్, నన్ను కిందకి వదిలేయ్. Come on, Pegasus! Go! Special move! Pegasus Star Blast Attack! Go! Special move! Pegasus Star Blast Attack! ఓ అంతేనా? కానీ ఎలా? అద్భుతం. Pegasus! జింగా స్పెషల్ మూవ్ కి ముందు ఏమీ లేకుండా పోయింది. కానీ ఏంటి? పెగాసస్! నేను ఇది నమ్మలేకపోతున్నాను. నమ్మే తీరాలి. ఏంటి నీకు ఆశ్చర్యంగా ఉందా? అయినా ఎల్ డ్రాగోని రద్దు చేయడానికి కారణం ఇంకొకటి ఉంది. ఒక్క విషయం గమనించావంటే జింగా, శత్రువుని తాకుతూ దాడి చేస్తున్నప్పుడే ఎల్ డ్రాగో దాని డార్క్ పవర్ ని యూజ్ చేసి ఆపోనెంట్ స్ట్రెంగ్త్ ని అది లాగేసుకుంటుంది. ఏంటి ఏంటి ఆ బే ఇవన్నీ చేయగలదా?
అంటే అవును, అదే పెగాసిస్ పవర్ ని ఇంక్రీజ్ చేయడం కోసం ఎల్ డ్రాగో అటాక్ ని జింగా ఒప్పుకున్నాడు. కానీ ప్రతిసారి తలబడినప్పుడు ఎల్ డ్రాగో పెగాసిస్ పవర్ ని కొద్ది కొద్దిగా లాక్కుంటుందన్నదే నిజం. అర్థమైందా? డోజీ, ఇలాంతా చేయకూడదు. మనం ఎంత ఢీ కొడుతున్నామో ఆపోజిట్ వాళ్ళకు కూడా శక్తి ఉండాలి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఖచ్చితంగా ఈ సందర్భంలో మీరు ఏమీ చెయ్యలేరు. లైట్నింగ్ ఎల్ డ్రాగోని ఎవ్వరూ తట్టుకోలేరు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అంతెందుకు ఎప్పుడు లేదు. ఇప్పుడు నా పవర్ అర్థమై ఉంటుంది. ఆట ముగిద్దామా? ఏమైంది? గెలిపోవటంలో చూడ్డానికంటే ముందే వదిలేసుకుంటున్నావా? అయితే ఆట పూర్తయిందనుకోనా? నువ్వు పూర్తి చేయలేకపోతే నేను పూర్తి చేస్తాను. భయపడకు జింగా. దిగులు పడకు, తనకేం కాలేదు. కావాలంటే మన వాడిని ఉత్సాహపరచచ్చు, కానీ తన ఓటమిని ఆపలేం. ఓకే రయుగా, ఇక ముగింపుకు వచ్చే సమయం అయ్యింది. దాడి చెయ్యి ఎల్ డ్రాగో. నో పెగాసస్. ఇంకా ఇది పూర్తవలేదు. లేచి నిలబడు జింగా. అంత త్వరగా నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. లేచొచ్చి నాతో తలబడు. వచ్చి తలబడు. ఇలా ఊరికే నా ముందు మోకాల దండ వేసి కూర్చోకు. రయుగా, కమాన్. ఇంతకు మించి నేనేం చేయాలనుకుంటున్నాడు? నేనేం చేయగలను? నీ సమయం పూర్తయింది. నువ్వు నాకు బోర్ కొట్టావు జింగా. నేను బానే ఉన్నాను. నువ్వు చెప్పేది నిజమేనా? అది చాలా శక్తివంతమైంది. జింగా, నువ్వు కూడా ఆ శక్తిని ఎదుర్కోలేకపోతున్నావా? వాళ్ళు అడిగేది కరెక్టే. అంటే నేను రయోగాన్ని ఓడించలేనా? ఎల్ డ్రాగోని నేను అడ్డుకోలేనా? నా ముందు నువ్వు అసలు దేనికి పనికిరావు. మారు మాట్లాడకుండా వెళ్ళి మీ నాన్న దగ్గర వేరే బ్లేడ్ తీసుకురా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నీ వయసు పైబడిన నాన్న ఇచ్చే బ్లేడు ఎప్పుడైనా గానీ సెకండ్ ప్లేసే. ఇప్పుడు నువ్వేమన్నావు? నాకు సరిగ్గా వినిపించలేదు. నేను ఆఖరిసారిగా చెప్తున్నాను రయుగా, మా నాన్నగారి గురించి తప్పుగా ఎప్పుడైనా మాట్లాడావంటే నీ సంగతి తేలుస్తాను. జింగా, ఒక్కసారేంటి 1000 సార్లు చెప్తాను. మీ నాన్నకి అసలు అర్హతే లేదు. మీ నాన్నకే సత్తా లేదనుకుంటే ఆయన కొడుకైన నీకెక్కడి నుంచి వస్తుంది? వివరంగా చెప్పాలంటే నువ్వు మీ నాన్నలాగా ఒక పిరికి పందవి. టెన్షన్ అవ్వద్దు. మా నాన్నగారి ప్రపంచంలో కల్లా గొప్ప ప్లేడర్. తన నేను ఎగతాలు చేస్తావా? నేను ముందే నీతో చెప్పాను, ఏదేమైనా సరే నిన్ను మాత్రం క్షమించను అని. గో పెగాసస్! నిన్ను వదిలిపెట్టను, నిన్ను క్షమించను. జింగా, కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఆవేశంగా దాడి చేసినంత మాత్రాన నువ్వు గెలవలేవు. ఈ పవర్ ని తను అబ్జర్వ్ చేస్తున్నాడు. రిలాక్స్. మనం అందరం కలిసి వేరే దారి ఆలోచిద్దాం. నాకు ఎలాంటి ప్లాన్స్ వద్దు. తను నా పవర్స్ ని తీసుకున్నాను అనుకుంటున్నాడు కదా, అది నిజం కాదు. నాలో ఇంకా పవర్స్ ఉన్నాయన్నది వాడికి నిరూపిస్తాను. ఇంతకు ముందు జింగా ఇలా ప్రవర్తించడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరు చూడలేదు. హఠాత్తుగా తనకి ఏదో అయింది. చాలా దారుణంగా ఉంది. తన కోపం వల్ల పెగాసస్ అర్థమైపోయేలా ఉంది. తన అంతు తేల్చు పెగాసస్. తనని ఇక్కడి నుంచి తరిమేయ్. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. చక్కగా రయుగా తనతోటి పవర్ గురించి చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎల్ డ్రాగో శత్రువు పవర్ ని లాక్కుంటుంది. ఆ తర్వాత దాన్ని తన సొంతం చేసుకుంటుంది. దాన్ని ప్రయోగించడానికి ఆ పవర్ యొక్క మాక్సిమం స్ట్రెంగ్త్, అలాగే రెట్టింపు ఎనర్జీ అవసరం అవుతుంది. ఆ కారణం చేతే మొదటిసారి ఎల్ డ్రాగోని రయుగా తీసినప్పుడు తనలో ఉన్న శక్తిని మొత్తం దానికి ఇచ్చి, దానివల్ల ఏర్పడ్డ బలహీనత వల్ల తను నిద్రపోతూనే ఉన్నాడు.
కానీ ఈసారి మై ఫ్రెండ్స్ జింగా కోపాన్ని ఉపయోగించుకుని ఎంతవరకు శక్తిని లాక్కోగలడో అంతవరకు లాక్కుంటూనే ఉన్నాడు. నిరాకరించబడ్డ ఎల్ డ్రాగో కోపం అనే ఎక్కువ స్థాయిలో నెగటివ్ పవర్ నది లాక్కొని మరింత శక్తివంతంగా మారుతోంది. ఇప్పుడు అదొక సుప్రీం బే. కమాన్, ఇంకా ఇంకా ఇలాంటి బలహీనమైన అటాక్స్ తో నువ్వు నా మీద గెలవాలి అనుకుంటున్నావా? నిన్ను చూస్తుంటే నాకు అసలు నవ్వాగడం లేదు. మర్యాదగా ఇది ఆపుతావా లేదా? రైగో రికవరీ స్టేటస్ 95% వరకు వచ్చింది. 98, 100, 120, 120 and half, 120 and 3/4. అంటే తను కావాలని జింగాని రెచ్చగొట్టి కోపం తెప్పించాడన్నమాట. కానీ ఇది న్యాయం కాదు. నీ శత్రువుని అంతం చేయడం మాత్రమే బే బ్యాట్లింగ్ కాదు. వాళ్ళతో స్నేహం చేసి కొత్త విషయాలు నేర్చుకోవడమే బే బ్యాట్లింగ్ అంటే. జింగా, నువ్వు అలా చెయ్యొద్దు. అవును, నేను చెప్పేది నిజమే. ఎందుకంటే బే బ్లేడ్ అనేది నీ మనసుని తాకగలదు. నేను చూసిన జింగా నువ్వు కాదు. ఆకాశంలో ఉన్న నక్షత్రం ఎలా మెరుస్తోందో నీ ఆలోచనలు కూడా అలాగే మెరవాలి. అటాక్ పెగాసస్! ఎల్ డ్రాగోని అంతం చేయి. నువ్వు చేసేది కరెక్ట్ కాదు జింగా. నువ్వు అలా చేసి ఉండకూడదు. ఎల్ డ్రాగోని అంతం చేయి. చాలా ఆపు జింగా. నాకు కావలసిన దాన్ని నువ్వు నాకు ఇచ్చేసావు కాబట్టి ఇంతటితో దీన్ని ఆపేస్తున్నాను. ఏంటిది? డ్రాగన్ మోడా? డార్క్ మూవ్. డ్రాగన్ ఎంపరర్ షోరింగ్ బైట్ స్ట్రైక్. Yes! Pegasus! నిజంగా ఇది చాలా జాలీగా ఉంది జింగా. నీ కోపం వల్ల ఎల్ డ్రాగోకు పవర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక బ్లేడర్ కి ఏం దక్కాలో అది ఈ రోజు నాకు దక్కింది. రయ్యూగాకి పూర్తి స్థాయిలో నయం అవ్వడానికి కారణం మరెవరో కాదు, నువ్వే. మళ్ళీ మా పథకం మమ్మల్ని గొప్పగా గెలిపించింది. నీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను జింగా. సరే, మనం వెళ్దామా? వెళ్దాం. మనం ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. బ్లేడర్స్ అందరితో పోటీ పడే ఏర్పాట్లు చేసేద్దాం. అలాగే చేద్దాం రయ్యూగా. అంటే దీనంతటికి నేనే సాయం చేశానన్నమాట. నేనే సాయం చేశాను. ఎల్ డ్రాగో మళ్ళీ బయటికి రావడానికి నేనే కారణం. నేను చాలా పెద్ద తప్పు చేశాను. జింగా, నో.